అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ. గుత్తి వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా రండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫస్ట్ వంకాయ. మేము వంకాయలు ఒక 1/2 kg తీసుకున్నాము. ఆ తర్వాత మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక 1/2 hour ముందే నానబెట్టుకుంటే మంచిది. అలాగే మనకి దానికి కావాల్సిన మసాలాలు ఫస్ట్ ఎండు కొబ్బరి, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, మెంతులు, గసగసాలు, మరి ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బగారాకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు ఇవి మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవి నువ్వులు గసగసాలు ఉన్నాయి కదా, ఫస్ట్ వాటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర ఇవన్నీ ఉన్న పల్లీలు అవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడకుండా సిమ్లో స్టవ్ పెట్టి మనం ఇప్పుడు అవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి, కొంచెం కూడా మాడకూడదు. మంచి స్మెల్ రావాలి, ఆ పచ్చివాసన వెళ్ళి మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ రావాలి. ఆ స్మెల్ వచ్చే వరకు మనం అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అది కూడా మంచి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ పైన ఒక ఆనియన్ తీసుకొని అది మంచిగా కాల్చుకోవాలి. ఒక 5 minutes వరకు అది బాగా కాలాలి, లోపల వరకు కాలాలి. ఇలా కాల్చిన ఆనియన్ వేసుకుంటే కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. మేమైతే ఇలాగే చేస్తాము, అందుకే మేము ఇలాగే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం. కావాలంటే మీరు కూడా ట్రై చేసుకోండి, బాగుంటుంది. ఇంతకుముందు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఇవన్నీ మనం మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. అది కొంచెం పౌడర్ అయిన తర్వాత అందులోనే మనం కాల్చిన ఆనియన్ కూడా వేసుకోవాలి. అలాగే చింతపండు వేసుకోవాలి. అలాగే ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మనం దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. అంటే మనం వైట్ వంకాయ, మేము తెల్ల వంకాయతో చేస్తున్నాం కదా, తెల్ల వంకాయ నల్ల వంకాయతో కూడా చేసుకోవచ్చు. ఎవరు ఏ వంకాయతో చేసుకున్న రెసిపీ అయితే సేమ్ అండి. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే తెల్ల వంకాయ యూజ్ చేసుకోవచ్చు, నల్ల వంకాయ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్ని ఉప్పు, కారం అవన్నీ వేసాం కదా, ఆల్రెడీ మనం నువ్వులు వేసుకున్నాం కదా, అవంతా మంచి పేస్ట్ కలవడానికి మనకు ఒక గ్లాస్ వాటర్ వేసి స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత మనం కొన్ని వాటర్ వేసి మళ్ళీ మనం ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకొని అందులో వాటర్, సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు చేదుగా అవుతాయి కాబట్టి మనం ముందుగానే ఆ వాటర్లో ఉప్పు వేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ వంకాయలని మంచిగా కడిగి దాన్ని వంకాయలని అలా కడిగి మేము చూపించిన విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం రుబ్బుకున్న మసాలాని దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. మొత్తం వంకాయలకి అన్నీ మంచిగా స్టఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి బాణీ పెట్టుకోవాలి. బాణీ పెట్టిన తర్వాత అది బాణీ హీట్ అయ్యే వరకు కొంచెం అలా ఉంచి ఇప్పుడు మనం ఒక 4 spoons ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, ఎందుకంటే మనం పల్లీలు, నువ్వులు వేసుకుంటున్నాం కదా, దాంట్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం తక్కువ ఆయిల్ వేసుకుంటే హెల్త్ కూడా మంచిది. అలాగే ఇప్పుడు మనము దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, పట్ట, ఇంకా బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటిలో ఉన్న స్పైసెస్లో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని అలాగే మనము స్టఫ్ చేసుకున్న వంకాయలు తీసుకొని దాంట్లో మనం ప్యాన్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకొని వాటిని అలాగే మగ్గించాలి, అసలు కదిలిపోవద్దు. మళ్ళీ తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఒక 2 minutes అయితే మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, మెల్లగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత వాటిలో ఉన్న మసాలాలన్నీ మంచిగా వంకాయలకు పట్టే వరకు కొంచెం మగ్గించి ఆ తర్వాత మనము మిగతా పేస్ట్ని కూడా దాంట్లోనే వేసుకోవాలి. అది కూడా ఆ పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టాలి, ఆ పచ్చివాసన కూడా పోవాలి. సో అలా మంచి నూనెలో మంచిగా ఉడికించుకోవాలి వంకాయని. ఒక 2 minutes అలా ఉడికించిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒకసారి మళ్ళీ మనం కారం వేసుకోవాలి, ధనియాల పొడి, ఉప్పు ఇవి మళ్ళీ ఒకసారి మనం వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన వెళ్తాయి కదా, మళ్ళీ పైన కూడా టేస్ట్ రావాలి అంటే అవి ఇలా వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మగ్గించుకొని ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వంకాయలు ఉడికే వరకు వాటర్ వేసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ వేసుకొని ఆ మూత పెట్టేసుకొని కరివేపాకు, కొత్తిమీర వేసుకొని
మంచి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత వాటి ఫ్లేవర్స్ కూడా అందులోకి పట్టిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి మంచిగా కలుపుకొని మంచిగా వాటికి పట్టేలాగా చూసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 2 minutes చూసుకొని మళ్ళీ తీసుకోవాలి. దానిపైన ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట, అట్లా చిక్కగా వస్తుంది. అట్లా మనకి గ్రేవీ చిక్కగా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మరొకసారి కొత్తిమీర వేసుకొని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి గుత్తి వంకాయ రెడీ. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.